సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. రాజ్యాంగం కల్పించిన హక్కుని మీరెందుకు తప్పుపడుతున్నారు? అంటే వాళ్ళ వాళ్ళ విధి విధానాలు ఒక రూపకల్పన వాళ్ళు చేసుకున్నారు. వీరికి కొన్ని విధానాలు ఉన్నట్లు వారికి కొన్ని ఉన్నాయి. బట్ వారు చేసే పనులు తప్పు అని మీరు ఎందుకు తప్పు పట్టాల్సి వస్తుంది? అంతగా వారు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ పాయింట్ మేడం. ఇప్పుడు మత ప్రచారం చేయడం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కు ఎంతవరకు వాళ్ళ బైబిల్ గురించి వాళ్ళ యేసు గురించి చెప్పుకుంటే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఓకే. ఎక్కడ ఏ గుడిలో కూడా ఏ మఠాధిపతులు పూజారులు కూడా యేసు గురించి బైబిల్ గురించి చెప్పడం మీరు ఎక్కడ చూసి ఉండరు, చెప్పరు కూడా. అలా అవసరం కూడా లేదు. అతను రావడము, పూజ చేయడము, కాసేపు గుడిలో కూర్చొని ఏదో చెప్పుకోవడం, వెళ్ళిపోవడం అంతే. కానీ ఈ మత ప్రచారం అనేది లిమిట్స్ దాటిపోతున్నాయి. ఎలా అంటే మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు, అవి దయ్యాలు, అవి నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, అటువంటి విగ్రహాలకు మొక్కిన వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పేసి మేము పూజించే మా హిందూ దేవుళ్ళ మీదకి రావడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం. ఇలా చెప్తున్నారా? ఖచ్చితంగా చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా 99.9% మన కొల్లలకు ఇటువంటి వీడియోలు ఉన్నాయి. సరే పోనీ పని చేద్దాం, మేము బైబిల్ గురించి చెప్తున్నాము, యేసు గురించి చెప్తున్నాము, రైట్, బాగుంది. అది వాడు మన ఇంటికాడికి వచ్చినప్పుడు సరే వాడు అలాగే చెప్తున్నాడు అనుకో మేడం, వాడు బైబిల్ గురించే చెప్పుకుంటున్నాడు, యేసు గురించే చెప్పుకున్నాడు. అసలు వాడు ఏమంటున్నాడు? మా యేసు నమ్మండి అంటున్నాడు, రైట్. మా బైబిల్లోకి మా మతంలోకి రమ్మని చెప్తున్నాడు, ఓకే రైట్. అది వాడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా, వాడు అలా చేశాడు, అది కరెక్ట్ అనుకుందాం. కానీ ఆ బైబిల్ వాడు మా ఇంటి వరకు తీసుకొస్తున్నాడు కాబట్టి మేము చదివే హక్కు మాకు ఉందా లేదా? బైబిల్ చదివే అవకాశం వాడు మనకి ఇస్తున్నాడో ఇవ్వట్లేదా? ఇప్పుడు వాడు యేసు దేవుడు అంటే అసలు యేసు దేవుడా కాదా? ఏ రకంగా దేవుడు? నేను ఆయన ఏ విధంగా పూజించాలి? నేను ఇప్పుడు ఒకరిని దేవులుగా భావిస్తున్నానంటే ఆ దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఈ యేసులో ఏమి ఉన్నాయి అనేది నేను ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకునేదే నేను చేసే టైం. ఇప్పుడు అలా ఆలోచించుకోవడమే నేను చేసేది ఎక్స్క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాడు యేసులో లేని కొన్ని పవర్స్ యాడ్ చేసి వాడు ప్రచారం చేస్తున్నాడు. శక్తిమంతుడు బైబిల్లో లేనివే ప్రచారం చేస్తున్నారు. ఈ బైబిల్ సిద్ధాంతాలు ఏంటి, బైబిల్లో ఉన్నవి ఏంటి, పాస్టర్లు చెప్పే అబద్ధాలు ఏంటి, దానికి సంబంధించి మేము సపరేట్గా ఇంకొక వీడియోలో మీకు చెప్తాను మేడం. క్రైస్తవ సిద్ధాంతాల గురించి మీకు చెప్తాను. వాడు బైబిల్లో లేనివి చెప్తూ, అబద్ధాలు చెప్తూ, మోసం చేసుకుంటూ మా ఇంటికాడికి వస్తున్నాడు. ఆ అబద్ధము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు టమాటాలు ఉన్నాయి, 100 రూపాయలు అమ్ముతున్నాడు. ఇది 100 రూపాయలు అని నేను చెప్పాను కాదని, దాని కాస్ట్ 50 రూపాయలు అని చెప్పి నేను చెప్తున్నాను. నేను చేసే పని కూడా అదే. ఇప్పుడు వాడు దేవుడి గురించి చెప్పుకుంటున్నాడు, వాడు మా ఇంటి వరకు తీసుకొస్తున్నాడు. నేనేమి రాముని కృష్ణుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళట్లేదు, వాడు నా ఇంటికాడ తీసుకొస్తున్నాడు. కానీ ఈయన గురించి తెలుసుకోవాల్సిన అవకాశం నాకుంది, ఆ బైబిల్ ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకుంది. ఆయన పూజించడానికి ఆయన ఉన్నటువంటి అర్హతలు ఏంటి, లాజికల్గా నిలబడుతుందా లేదా, ఈ సిద్ధాంతాలు ఏంటి అని చెప్పి మేము మా హిందూ సమాజం మొత్తం కూడా ఆలోచించి చదివి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకుంది. ఇది కూడా రాజ్యాంగం. అయితే ఎవరైనా సరే, పౌరులుగా ఉన్న ఎవరైనా సరే ఏ మతంలో ఉండాలి అనేది నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అవును. వాళ్ళు ఏ మతంలో అయినా ఉండొచ్చు, అవును, వాళ్ళకి ఇష్టమైన మతంలో. అయితే ఈ క్రిస్టియానిటీలోకి రమ్మని ఎవరైనా బలవంతంగా ప్రలోభ పెడుతున్నారా? బలవంతంగా వీళ్ళని ఏమి ఇది చేయట్లేదు కదా. అంటే హిందువులుగా ఉన్న వారిని బలవంతంగా ఇందులోకి అయితే తీసుకురావట్లేదు కదా, వీళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్తున్నారు కదా. ఓకే, మేము ఇష్టపూర్వకంగా వెళ్ళే వాళ్ళని వాళ్ళ చర్చి లోపలికి వెళ్ళి బలవంతంగా రండి అని చెప్పేసి మేము లాగట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రచారంలో భాగంగా మా యేసు నిజ దేవుడు, మా యేసు తప్ప ఎవరికి దేవుడు, మీ పాపాలన్నీ క్షమించబడతాయని చెప్పేసి వాళ్ళు కొన్ని ప్రలోభాలు పెడుతున్నారు. ఆ ప్రలోభాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏంటి జస్ట్ అంటే యేసు నిజమైన దేవుడు అని ఒక చిన్న మాటలు 2-3 మాటలు చెప్తే వీరు విని వెళ్ళిపోతున్నారా? అంత ఈజీ అంటే ఇప్పుడు గ్రామాలలో ఇప్పుడు ఇదే నేను రివర్స్ లో చెప్తాను. నా దగ్గర వీడియో కూడా మీకు మొత్తం చూపిస్తాను. అంటే నిజమైన దేవుడు అంటే ఇక్కడ వీళ్ళకి నిజంగా దేవుడు కనిపించలేదా? ఇప్పటి వరకు నమ్ముకున్న వీళ్ళ మతంలో, వీళ్ళ మత సిద్ధాంతాలు లేకపోతే ఏవైతే పాటిస్తున్నారో అదంతా వదులుకొని వెళ్ళటం కదా. అదేం చిన్న విషయం కాదు అసలు. అది ఇప్పుడు మారుమూల గ్రామాలలో, పల్లెటూర్లలో కూలీనాళ్ళు పనిచేసుకున్న వాళ్ళలో ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఇలాంటి మాటలకు ప్రలోభాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎట్లాగంటే, ఇప్పుడు నేను ఒకటి రివర్స్లో చేశాను. రివర్స్లో ఏంటంటే, నేను ఇది చిత్తూరు జిల్లాలో నాయుడుపేట గ్రామంలో ఒక పల్లెటూరులో మేము వెళ్ళాము. అది భువనగిరి పాలెం ఆ గ్రామం. మొత్తం 13 కుటుంబాలు చర్చికి వెళ్తున్నాయి. ఆ 13 కుటుంబాలు మొత్తం కలిపి కూర్చోబెట్టారు.
నేను ఏం చేశానంటే 13 బైబిల్లో కుటుంబాలు 13 కుటుంబాలు మొత్తం ఆ వీడియో ఉంది. ఉమ్, వాళ్ళందరికీ నేను ఏం చేశానంటే బైబిల్ ఏంటి ఏసేందని చెప్తే అది చెప్తే కూడా అది కూడా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. మేము రాముడి ఫోటో, ఆంజనేయుడు పటము ఇవి ఇచ్చి మేము ఇంటింటికి వెళ్ళి ఇచ్చి, ఈ రాముడు అయోధ్యలో రామాలయం వెలిసింది కదా, ఆ రాముడు ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు, మీ ఇంటికి వచ్చిన రాముడిని మీరు వద్దంటారా, ఈ రాముడిని మీరు వదిలిపెట్టకండి, మీరు పూజించండి, మీకు అన్ని మంచి జరిగిద్ది అని చెప్పి నేను చెప్పాను. చెప్తే 13 కుటుంబాలు 12 కుటుంబాలు యాక్సెప్ట్ చేసింది, ఒక కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు. 1-2 వారాల తర్వాత ఆ కుటుంబం కూడా మొత్తం 13 కుటుంబాలు కూడా ఒకటేసారి ఈ నేను ఇచ్చిన పటాలు తీసుకున్నారు. వీళ్ళు మొత్తం ఒక చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. Hmm. వాళ్ళు ఎలా ఖాళీ చేసేసాను, నేను వీళ్ళకి విగ్రహారాధన వాళ్ళు చెప్తారండి, ఇవన్నీ మీరు నమ్మొద్దని చెప్తే వాళ్ళు అవి కూడా విని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో అక్కడ జనాలు లేరు. వాళ్ళని ఏ విధంగా పాస్టర్ మభ్యపెట్టే వాళ్ళు అటువైపు మార్చాడో అదే విధంగా నేను ఇట మభ్యపెట్టి చేస్తే అందరూ మారిపోయారు. అంటే మీరేం చెప్పారు అసలు వాళ్ళకి? నేనేం చెప్పానంటే, నేను రాముడి పటం తీసుకుని వాళ్ళకి ఇచ్చి, అమ్మ ఈ రాముడు మీ ఇంటికి వచ్చారు, అయోధ్యలో వెలిసినటువంటి రాముడు, మీ ఇంటికి వచ్చిన రాముడిని మీరు అసలు వద్దనకూడదు. ఇక నుంచి రాముడిని వదిలిపెట్టి మీరు వేరే దేవుడిని ఏదో పూజించారంట. ఆయన యేసు ఈ దేశానికి సంబంధం లేదు, ఆ యేసు మతం మన భారతదేశానికి సంబంధం లేదు. ఈ రాముడిని మీ ఇంట్లో పెట్టుకొని 45 రోజులు మీరు దీపం వెలిగించండి, మీకు అన్ని మంచి జరిగిద్ది చూడండి అని చెప్పాను. అలా ఆంజనేయ స్వామి పటము, లక్ష్మీనరసింహ స్వామి పటం ఇచ్చాను. తర్వాత వాళ్ళకి జై శ్రీరామ్ జెండాలు కూడా వాళ్ళ ఇంటి బయట కట్టించాను. ఆ గ్రామంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో కలిసి కూర్చోబెట్టి, పాస్టర్లు వచ్చి ఇక్కడ మతం మార్చారు కదా, ఇక నుంచి ఇక్కడికి రానివ్వకుండా చూడండి అని చెప్పి కొంతమంది చెప్పాను. వాడు మళ్ళీ రానివ్వకుండా చూశారు. వాళ్ళందరూ ఒకే చర్చికి వెళ్ళే వాళ్ళు, చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే రానివ్వకుండా చూడటం ఏంటి ప్రవీణ్ గారు? నేను అదే అడుగుతున్నాను. అది వాళ్ళ హక్కు కదా, వాళ్ళు వెళ్తారు కదా. వాళ్ళు హిందువులుగా ఉంటే సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఆ ఊర్లో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒకరి పండగలు ఒకరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. ఇంట్లో ఉన్న అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. కానీ పాస్టర్ వచ్చి ఇవి చెడగొడుతున్నాడు. దీనికోసం మేము ఇలాంటి అధర్మ యుద్ధం కూడా చేయాల్సిన పరిస్థితి వస్తే మేము చేస్తాం. ఓకే, ఇది తప్పంటే తప్పే. నేను ఒక మాట చెప్పాలంటే రాజ్యాంగపరంగా ఇది తప్పే మేడం. నేను నిజంగా ఆ ఊర్లోకి పాస్టర్ని రానివ్వకండి, పాస్టర్ వచ్చి వాడు మతం మార్చి మళ్ళీ రకరకాల మాటలు చెప్పి మార్చే అవకాశాలు ఉంటాయి, రానివ్వకండి అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో కొంతమందితో మాట్లాడాను. వాడు వచ్చాడంటే మా వాళ్ళు వెళ్ళి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇక్కడ ఏం పని అని చెప్పేసి తిరిగి అడుగుతారు. ఇది నిజంగా చెప్పాలంటే రివర్స్లో నేను వెళ్ళాను. ఓకే, అధర్మం చేసిన ఆ 13 కుటుంబాలకు న్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాడి ప్లాన్ ఏంటి, ఆ 13 కుటుంబాల నుంచి వాళ్ళు సంపాదించుకున్న సంపాదనలో 10% తింటాడు. అందులో కొంతమంది దశంభాగం ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు పండించిన పంటలో రైస్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చినటువంటి గవర్నమెంట్ అవి ఇస్తుంది కదా రేషన్ బియ్యము, ఆ బియ్యము కానీ అవన్నీ కూడా వాడు తీసుకుంటూ ఉంటున్నాడు. వారం 50 నుంచి 100 రూపాయలు వాళ్ళందరూ కూడా 250 నుంచి 350 కూలీ పనులకి వెళ్ళేవాళ్ళు, మిరగాయ తోటలకి వెళ్ళేవాళ్ళు. నేను అక్కడ వాళ్ళందరిని అడిగాను అనమాట. వాళ్ళు సంపాదించిన సంపాదనలో వారంలో 100 ఒకరోజు కూలీ వీడే పాస్టర్ గాడు తినేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి రివర్స్లో చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు కొద్దిగా సేఫ్లో ఉన్నట్టే కదా, వాళ్ళకు మనోధైర్యం వచ్చినట్టే కదా, ఈ పాస్టర్ ట్రాప్లో పడనివ్వకుండా నేను చేసినట్టే కదా.